హలో అండి అందరికీ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెట్ గీ రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా తయారు చేశానో మీకు కూడా చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కుక్కర్ గిన్నె కానీ లేదంటే ప్యాన్ అయినా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి తీసుకొని దంచి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా క్యారెట్ని తీసుకొని ఇలా తురిమేసి వేసుకోవాలి. క్యారెట్ ఇలా తురిమేసి వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. క్యారెట్ వేసి ఒకసారి కలిపి ఇప్పుడు రుచి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే క్యారెట్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది పచ్చివాసన లేకుండా. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిటికెడి కారం వేసుకోవాలి. కారం మరీ ఎక్కువగా కాకుండా చిటికెడే వేసుకోండి. మరి కారం ఎక్కువైతే పిల్లలు సరిగ్గా తినలేరు కదా. కారం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఉడికించిన రైస్ని కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లల కోసం ఏమైనా రెసిపీస్ చేసేటప్పుడు ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్తోనే చేస్తాను. బాస్మతి రైస్ అయితే ఎక్కువగా వాడను. రైస్ మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా క్యారెట్ గీ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.